మల్కాగిరి పార్లమెంట్లో ఎన్ని గొప్ప కాలనీలు అపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ కూడా 900 స్లమ్లు ఇవాళ ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. నీళ్ళ సౌకర్యం లేక, రోడ్ల సౌకర్యం లేక, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య లేక ఇలా ఇబ్బందులు ఉన్నారు. తర్వాత పేదవాళ్లకు ఇల్లు కూడా చక్కగా లేవు. గుడిసెలు, రేకుల షెడ్లు ఇవన్నీ కూడా దురస్తి చేయాల్సి చక్కగా ఉంది. ఇవాళ నాలాంటి వాడి ఎజెండా పేదల బాధలు అర్థం చేసుకున్న వ్యక్తిగా రేపు మేము గెలిచిన తర్వాత ఈ స్లమ్ముల అభివృద్ధి మా ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, పేదవాళ్ళకి ఇల్లు లేవు. ఇవాళ మోడీ గారి సర్కార్ 2,53,000 ఇల్లు ఇచ్చినప్పటికి కూడా ఇక్కడి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, మొత్తం కట్టలేకపోయింది, పేదలకు పంచలేకపోయింది. కాబట్టి నేరుగా కేంద్ర ప్రభుత్వం చెల్లి ఇల్లు తీసుకొచ్చి పేదలకు కట్టించేటువంటి ఎజెండా కూడా మా బాధ్యత ఉంది. 3వది, ఇవాళ మేడ్చల్ వరకు మెట్రో ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇవాళ అల్వాల్ రూట్లో కావచ్చు, ఉప్పల్ రూట్లో కావచ్చు, మేడ్చల్ రూట్లో కావచ్చు, ట్రాఫిక్ జాములతో ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఫ్లైఓవర్ల సమస్య తక్షణమే పూర్తి చేసేటువంటి అక్కర ఉంది. అదేవిధంగా ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టించి ఏమన్నా ఐటీ హబ్స్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ ఎస్టాబ్లిష్ చేసి పేద పిల్లలకి ఉద్యోగ అవకాశం కల్పించేది నా ధ్యేయంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.